అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది, పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తారు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచలం వెళ్ళలేదు, ఆ జీవుడి స్థాయి వేరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తిరుమలలో ఉన్నాము. ఈ రోజు 3వ రోజు అన్నమాట. ఇప్పుడు స్నానం చేయడానికి అయితే గుండం దగ్గరికి అయితే వచ్చాము. సో మనం ఈ రోజు అరుణాచలం వెళ్ళబోతున్నాము. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ని కొత్తగా చూసేవారు వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి మనకు 10 అవుతుంది. సో మేము తిరుపతి రైల్వే స్టేషన్ కి అయితే చేరుకోవాలి. ఎందుకంటే మనకు 1:40 PM కు ట్రైన్ ఉంది. ట్రైన్ నేమ్ వచ్చేసి విలుపురం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అన్నమాట. చూడండి, ఇక్కడ స్క్రీన్ పై ఇస్తాను. మీరు ఎప్పుడైనా వెళ్లేవారు ఉంటే ఈ ట్రైన్ కి అయితే వెళ్ళండి. టైం చూసుకొని మీకు వీలు ఉన్నప్పుడు అయితే ఈ ట్రైన్ కి అయితే వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వెళ్దాము. సో మనం ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ కి అయితే చేరుకోవాలి. మేమైతే బస్ ఎక్కాము. సో చూడండి, తిరుమలలో బస్సులో వెళ్తుంటే మంచి మంచి ప్లేసెస్ అయితే కనిపిస్తున్నాయి మనకు. మేము అలిపిరి కాలినడక మార్గాన వచ్చాం కాబట్టి ఆ రూట్ అయితే మనకు దారిలో కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది భక్తులు అయితే ఆ మార్గాన వస్తూ ఉంటారు. చూడండి, సో ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. చూడండి, తిరుమలలో బస్సు నడిపే వాళ్ళకైతే మొక్కాలి ఫ్రెండ్స్. ఇక్కడ రోడ్ మాత్రము టర్నింగ్ లో ఎట్లున్నాయంటే మామూలుగా లేవు ఫ్రెండ్స్, డేంజర్ గా ఉన్నాయి. సో చూడండి ఎట్లున్నాయి ఘాట్ రోడ్. అసలు డ్రైవర్లు అయితే చాలా గ్రేట్. సో బస్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది మాకు. సో చూడండి, మనకు తిరుపతి సిటీ కూడా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మనం కిందకి అయితే వచ్చేసాము. మనం ఇన్స్టాగ్రామ్ లో అక్కడిక్కడ ఎక్కడ చూస్తూ ఉంటాము. వెంకటేశ్వర స్వామి ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో అది ఎక్కడ ఉందా అని నేను చూసాను. ఫైనలీ నాకైతే ఆ ఫేస్ అయితే కనిపించింది. సో సేమ్ టు సేమ్ అలానే ఉంది ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది నాకైతే. ఫ్రెండ్స్, మనమైతే తిరుపతి రైల్వే స్టేషన్ కి అయితే చేరుకున్నాము. సో టికెట్ అయితే తీసుకున్నాము. సో ట్రైన్ ఎక్కేసాము. సో జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, 1:40 PM కి ఎక్కాము. సో మాక్సిమం 5 hours పడుతుంది. ఫ్రెండ్స్, 5 hours తర్వాత మన జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ మనం తిరువన్నమలై రైల్వే స్టేషన్ లో ఉన్నాము. సో చూడండి బయట ఎలా ఉందో, సేమ్ మన వరంగల్ రైల్వే స్టేషన్ లానే ఉంది. చూడండి, ఈ రోజు చాలా మంది వచ్చారు. చూద్దాం ఫ్రెండ్స్, ఈ రోజు మనకు రూమ్స్ దొరుకుతాయో దొరకవో. ఫ్రెండ్స్, రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ కి అయితే మనకు 1.5 kilometer వస్తుంది. మేమైతే నడుచుకుంటూ వెళ్ళాము. సో ఆటోస్ కూడా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు చాలా మంది వచ్చారు కాబట్టి రూమ్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. మేము చాలా ప్లేసెస్ వెతికాము. ఫైనల్ గా టెంపుల్ దగ్గరకు అయితే వచ్చాము. సో దగ్గర అయితే అడిగాము. హాల్ ఉంటుంది, లాకర్ ఇస్తారు. అట్లా మన లగేజ్ అయితే పెట్టుకోవచ్చు. పడుకోవడానికి అయితే చాప ఇస్తారు. రూమ్ లో అయితే పడుకోవచ్చు అందరూ. సో మేము అక్కడికైతే వెళ్ళలేదు. అయితే రూమ్ దొరికింది. రూమ్ కు 1500 అన్నాడు. కౌంటర్ లో ఇచ్చేసి రూమ్ కి అయితే వచ్చాము. సో చూడండి ఫ్రెండ్స్, రూమ్ ఎలా ఉందో. 5 o'clock లేచి గిరి ప్రదక్షిణ అయితే చేయాలి. సో ఫ్రెండ్స్, మార్నింగ్ కలుద్దాం. ఫ్రెండ్స్, పొద్దున్నే 5కి లేచాము. లేచిన తర్వాత స్నానం చేసేసి 6 గంటలకు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. గిరి ప్రదక్షిణ అనేది గుడికి ఎడమ వైపు నుంచే చేస్తారన్నమాట. సో మేమైతే స్టార్ట్ అయ్యాము. గిరి ప్రదక్షిణ సమయంలో మనకు అష్టలింగాలు అయితే కనిపిస్తుంటాయి. వాటిని దర్శించుకుంటూ మన 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అరుణాచలంను అన్నమలై అని కూడా అంటారు. అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాల్లో ఒకటి. దారిలో ఇలాంటి మ్యాప్లు అయితే కనిపిస్తూ ఉంటాయి, చూస్తూ వెళ్ళండి. ఫ్రెండ్స్, లింగాలు మొత్తం 8. మనకు 2 ఎక్స్ట్రా లింగాలు అయితే కనిపిస్తాయి. అంటే మొత్తం 10 లింగాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. సో చూడండి, ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఈ అష్టలింగాలతో పాటు సూర్యలింగం, చంద్రలింగం. ఇవన్నీ కలిపితే అరుణాచలం. అరుణాచలం అంటే అర్థం ఎర్రని కొండ అని అర్థం. అరుణ అంటే పాపాలను తొలగించునని అర్థం. ఈ కొండ శివుడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కొండకు తూర్పున ఉన్న అరుణాచలేశ్వర ఆలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే ఈ కొండ శివుడని భావిస్తారు కాబట్టి ఈ కొండ చుట్టూ తిరగడం వల్ల శివుని చుట్టూ తిరుగుతామనే
నడిచి నడిచి కాళ్ళు వస్తున్నాయని ఇక్కడ కూర్చున్నాము. నడిచేటప్పుడు మోక్ష మార్గం అనేది కనిపిస్తుంది. మీరు తప్పకుండా దీన్ని చూడండి. మీరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఎంతటి వారైనా దీంట్లో లోపలికి వెళ్తే బయటకు అయితే వస్తారు. సో చూడండి, మేము కూడా వెళ్ళాము. ఇలా వెళ్ళడం ద్వారా మోక్షం కలుగుతుందని నమ్మకం. ఇది మోక్షానికి మార్గం అని భావిస్తారు. సో మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ 5 గంటల్లో పూర్తి చేశాము. సో మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాము. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా అరుణాచలం వచ్చినట్లయితే గిరి ప్రదక్షిణ అనేది సాయంత్రం లేదా ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ చేయండి. ఎందుకంటే మాలాగా మీరు ఎండలో చేయకండి, ఎందుకంటే కాలు కాలుతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా పెద్ద క్యూ ఉంది. క్యూలో అయితే నిలబడ్డాము. సో చూడండి, దర్శనం అయితే మనకు ఎంత టైం పడుతుందో తెలియదు. లోపలికి అయితే వచ్చాము. ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంది మరియు టికెట్ దర్శనం ఉంది. మేమైతే టికెట్ దర్శనానికి అయితే వెళ్ళాము. సో టికెట్ అయితే తీసుకోలేదు, లోపల తీసుకోవాలంట. సో దర్శనం అయితే మాకు తొందరగా కావాలని మేమైతే టికెట్ దర్శనానికి అయితే వెళ్తున్నాము. మనిషికి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ప్లస్ మా దర్శనం 2 అవర్స్లో కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయింది కాబట్టి మేము టెంపుల్లో అయితే తిరుగుతున్నాము. సో టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ లోపల. సో మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది ఫ్రెండ్స్. మేము పాండిచ్చేరికి వెళ్తున్నాము. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మనం పాండిచ్చేరి వ్లాగ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.